ఈ నెల 27వ తారీఖు రోజు డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి పోలీసు వారిపై చేయి చేసుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఈరోజు ఒక 14 మందిని రిమాండ్ చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు ఎంతటి వారైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలిపెట్టేది లేదు. అదేవిధంగా డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యక్తులు అక్కడ పనిచేస్తున్న క్రమంలో 27వ తారీఖు నాడు ఉదయం రోజు ఫ్యాక్టరీలో గొడవ జరుగుతున్న విషయం వాళ్ళకి సేకరణ సమాచారం మేరకు వాటిని ఆపడానికి వెళ్ళినాడు. ఆ క్రమంలో వాళ్ళు అందరూ ఒక ముక్కుమడిగా ఏర్పడి ఒక 11 మంది అంటూ ఎక్కువ మంది మొత్తం ఒక 150 మంది వరకు అక్కడ ఉండి ఎస్ఐ గారిపైకి వాళ్ళు ఒక 20 లక్షల రూపాయలు వాళ్ళ మనిషి చనిపోతే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అని కంపెనీ వాళ్ళని వాళ్ళు కోరుతున్నారు. ఆ క్రమంలో మీరు మాట్లాడుకోండి, ఏదైనా ఉంటే కానీ ధర్నాలు గిర్నాలు చేసి కంపెనీకి అయిపోయి వెళ్ళొద్దు అని చెప్పి ఎస్ఐ గారు చెప్పే క్రమంలో ఎస్ఐ గారు వస్తే మేము అడిగే డబ్బులు మాకు ఇవ్వరే మన ఉద్దేశంతో వాళ్ళు ఒక పెద్ద రాయి తీసుకొచ్చి ఎస్ఐ గారు ప్రయాణించేటువంటి వెహికల్ పైన వేయడం జరిగింది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఎస్ఐ గారు వాళ్ళకిడేసై కర్ర తీసుకొని కింద దిగే క్రమంలో వాళ్ళందరూ కర్ర రాళ్ళు తీసుకొని అతను వెంబడించి ఎస్ఐని మరియు కానిస్టేబుల్ని గాయపరిచి అదేవిధంగా కంపెనీకి సంబంధించిన వ్యక్తులను గాయపరిచి కంపెనీ పైన దాడి చేసినారు. వాటిని మా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వారి పర్యవేక్షణలో 3 టీములుగా విభజించి 3 ఎస్ఐల ద్వారా ఈరోజు ఒక 14 మందిని పట్టుకోవడం జరిగింది. వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి కోర్టు ముందు మేము వాళ్ళని హాజరుపరుస్తున్నాము. అదేవిధంగా ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి 11 మందిలో ఒక వ్యక్తి మాత్రం అబ్స్కాండ్లో ఉన్నాడు. అతన్ని కూడా మేము ముందు హాజరుపరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లయితే